ముబారక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మరియు వేదిక ముందున్నటువంటి రాజంపేట పార్లమెంట్ కు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం వారికి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నమస్కారములు తెలియజేసుకుంటున్నా. ముందుగా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి శిరస వహించి నమస్కరించుకుంటున్నా. ఆయన తీసుకున్న నిర్ణయం ఏదున్నా ఈ రాష్ట్ర బాగోగుల కోసం అని చెప్పి మీ అందరి సభాముఖంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశంతో పొత్తు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అనూహ్య మార్పులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు. 175కు 175 అన్న వాళ్ళు తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళే పరిస్థితి కనపడుతోంది. ఈరోజు రాజంపేట పార్లమెంట్ లో కదిలిరా సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికీ, మరీ ముఖ్యంగా నా మైనారిటీ ముస్లిం సోదరులకు ఒకటే చెప్పబోతున్నా. గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నా మైనారిటీ ముస్లిం సోదరులకు చేసిన కార్యక్రమాలు అన్నో ఎన్నో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం, मेरे मुसलमान भाइयों, मैं आप लोगों को मुखातिब करके एक बात बोलना चाहता हूं, जरा ध्यान से सुनिए, क्योंकि जो इन्होंने पाद यात्रा में 2019 इलेक्शन के अंदर इन्होंने जो वादा किया था कि मैं मुसलमान भाइयों को ये करूंगा वो करूंगा बोल के, इन्होंने कुछ नहीं किया। इन्होंने जो कुछ भी चंद्रबाबू नायडू ने किया था उसे खत्म करने की कोशिश कर रहे थे ये लोग। आज भी वापिस मुसलमानों की जरूरत आती है इनको, कौन भी गौर करना नहीं। इन्होंने अपने खानदान को, अपने घर वालों को कुछ नहीं कर सके तो इन्होंने स्टेट के लिए क्या कर दी। मैं एक ही बात बोलना चाहता हूँ, हम क्या मुझको फैसले लेने को चंद्रबाबु नायडू गारू, पवन कल्याण गारी की गवर्नमेंट आने वाली है। చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రజాప్రభుత్వం వస్తుంది. ఆ ప్రజాప్రభుత్వంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు సమన్వయం జరుగుతుంది. నా ముస్లిం సోదరులు ఒకటే ఆలోచించాలి, కళ్ళు మూసుకొని నిర్ణయాలు తీసుకోవద్దు. కళ్ళు మూసుకొని నిర్ణయాలు తీసుకొని 5 ఏళ్ల పాటు ఎన్నికకి వెళ్ళిపోయాం. అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం పట్ల మనమంతా చాలా సంతోషంగా ఉన్నాం. వీళ్ళిద్దరు నాయకత్వాన్ని బలపెట్టాలి. సార్, కడప జిల్లాలో దొంగలు పడ్డారు సార్, వైసీపీ దొంగలు పడ్డారు. రైల్వే కోడోర్ వెరైటీస్ గనులను మాకుముడిగా దోచేస్తున్నారు. రాజంపేటలో ఇసుక మాఫియా, రాయచోటిలో భూదందాలు విపరీతంగా దోచేస్తున్నారు. ఈ దోచనకు దాగుడలకు అడ్డుకట్టు వేయాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, ఖచ్చితంగా రావాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సార్, నా సామాజిక వర్గం ఈ 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేత పూర్తిగా మోసపోయింది సార్. మీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకాలు పెట్టుకున్నాం. మా సామాజిక వర్గానికి మీరు కట్టించినటువంటి హజ్ హౌస్లు మూల పెట్టారు సార్ వీళ్ళంతా. మరి మన ప్రభుత్వం వస్తే హజ్ హౌస్లు, షాదీఖానాలు, దులాన్ పథకం, విదేశీ విద్య ఇవన్నీ మనం రివోక్ చేయాలి సార్. ఒక విషయం చెప్పి ముగిస్తున్నా. 2019లో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి 40,000 ఓట్లు పైచీలకు ఈ రౌడీలకు ముందు ఎదురించి నిలబడి సంపాదించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనలు చేసుకుంటున్నా. అదే విధంగా సార్, మైనారిటీలు ఎక్కువ ఉన్న రాజంపేట పార్లమెంట్ కు ఒక్క మారు మీరు కూడా పరిశీలించాలని, మీ ఆశీస్సులు కూడా మైనారిటీలకు ఉండాలని
కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలందరికీ శిరసా వహించి నమస్కరించుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రావాలి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, రావాలి. తెలుగుదేశం जनसेना पार्टी प्रभुत्व रावाले। अब अच्छे दिन आने वाले हैं, जगनमोहन रेड्डी साहब घर को जाने वाले हैं। अब अच्छे दिन आने वाले हैं, जगनमोहन रेड्डी साहब घर को जाने वाले हैं। चंद्रबाबू नायडू पवन कल्याण दोनों मिलकर यहाँ एक प्रजा प्रभुत्व बनाने वाले हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పీలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి లొంగ తీసుకున్నామనుకున్నారు. వాళ్ళ వెనకాల ఒక నాయకుడు ఉన్నాడని మర్చిపోయారు. కేసులతో భయపెడదామనుకున్నారు. ఆ నాయకుడు అన్నతో కార్యకర్తలు తిరగబడతారని మర్చిపోయారు. ఎవరో నాయకుడు, ఎవరు ఎవరు అన్న అంటే నేనున్నానని మనందరి ప్రియతమన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దల నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పీలేరు నియోజకవర్గం కలికిరి, గురంకొండ, వాయిల్పాడు, కేవీపల్లి, కలకడ, పీలేరు నుంచి వచ్చిన వేలాది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారము. రాయచోటు నుంచి, పుంగునూరు నుంచి, తమ్మలపల్లి నుంచి, మదనపల్లి నుంచి, రాజంపేట నుంచి, కోడి నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు స్వాగతం పలుకుతున్నా. ఇక్కడ మనము ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కానీ లోకల్ గా ఎమ్మెల్యేలు ఎంత అరాజకాలు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ పీలేరులో భూదందాలు, ల్యాండ్, మైను, వైను, శాండ్ జిల్లా అంతా, రాష్ట్రం అంతా కూడా లూట్ చేసేశారు. తర్వాత పీలేరులో భూ ఆక్రమణ జరిగింది. ఇక్కడ ఫ్యాక్టరీల కోసం అని చెప్పి మనము 700 ఎకరాలు ఇక్కడ తీసి పెట్టాము. ఇక్కడ పీలేరులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనకు ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. కలికిరి, వాయిల్పాడు మధ్యలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవన్నీ కూడా ఓపెన్ చేస్తాం. మనము చంద్రబాబుకు నాయకత్వాన్ని బలపరిచి రాజంపేట పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలు ఉండే 7 నియోజకవర్గాలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్లమెంటు కూడా మనం ఎంపీ క్యాండిడేట్ను గెలిపించుకోవాలా. ఇక్కడ ఉండే ఎంపీ కానీ, మినిస్టర్ కానీ వాళ్ళకు మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఉద్యోగాలు రావాలన్నా, మనకు మంచి జరగాలన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ స్థానానికి, ఈ రాష్ట్రానికి గతి లేదు. కాబట్టి మనం ఆలోచించాలా, ఏ విధంగా అరాజకాలు జరిగినాయి, ఏ విధంగా అక్రమాలు జరిగినాయి మన జిల్లాలో. కాబట్టి మనం అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి మనమంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కలగడ, కేవీపల్లి, కలిగిరికి సంబంధించి జరుకోన ప్రాజెక్టు మనం 100 కోట్లతో అప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఇన్కంప్లీట్గా ఉంది. కాబట్టి మనకు ఉద్యోగాలు రావాలన్నా, మనకు ఏ భవిష్యత్తు, పిల్లలకు భవిష్యత్తు కావాలన్నా మనమంతా కూడా దయచేసి మనమంతా కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని, అందరినీ ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి మనం అందరం కూడా. తర్వాత ఈరోజు పీలేరు ప్రోగ్రాంకు మీరంతా కష్టపడినారు. మీ పీలేరు కాన్స్టిట్యూన్సీలు ఉండే 6 మండలాల నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటాం మీకు అందరికీ కూడా.